పరమశివుడు జంగమదేవర రూపం దాల్చి శ్రీకాళహస్తికి రావటం, అక్కడ ఒక దాసి కనిపించి ఈ జంగమదేవరకు పాదాభివందనం చేసి తమ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. ఈమెకు రాజుగారి కొలువులో రాజుగారు భోజనానికి వచ్చే సమయానికి భోజనం పళ్ళెం వడ్డించే ఉద్యోగం ఈమెది. ఈమె జంగమదేవరకు చేసే మర్యాదల వలన రాజుగారి కొలువుకి కొంచెం లేటుగా వెళ్తుంది. అప్పట్లో రాజుగారి భోజనం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. పళ్ళెం పెట్టేవాళ్ళు ఒకళ్ళు, గ్లాసు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మంచినీళ్ళు పోసేవాళ్ళు ఒకళ్ళు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాసి ఉంటారు. అయితే రాజుగారు భోజనానికి వచ్చేసరికి అక్కడ పళ్ళెం పెట్టే దాసి లేకపోవడంతో ఆమెకు గుండు గీయించే శిక్ష అమలు చేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికి వచ్చిన ఆ దాసి రాజుగారిని నిందిస్తూ బోరును వెలిపిస్తూ ఉంటుంది. అప్పుడు జంగమదేవర రూపంలో ఉన్న పరమశివుడు విచారించుకు అంటూ ఆమె తలపై చేపెట్టగానే యథాపూర్వకంగా జుట్టు వస్తుంది. మరుసటి రోజు ఈమె యథావిధిగా కొలువుకు వెళ్ళగా రాజుగారు అంతా తెలుసుకొని తాను స్వయంగా జంగమదేవర దర్శనానికి రావటం, ఓ రాజా, నిన్ను ఇక్కడికి రప్పించడానికి ఈ మహిమ ప్రదర్శించాను. ఈ కాళహస్తిలో శివుడు వాయులింగ రూపంలో స్వయంభువై ఆవిర్భవిస్తాడు. ఈ చేతుల మీదుగా శివాలయాన్ని నిర్మించాలని మాట తీసుకుని అదృశ్యమైపోతాడు జంగమదేవర రూపంలో ఉన్న శివుడు. ఓం నమః శివాయ.